ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పాలండి. అయితే ఈ యొక్క ఉద్యోగాలనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్లో ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోతో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ డిసెంబర్ 30న రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత పూర్తి నోటిఫికేషన్ అనేది పబ్లిష్డ్, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది 24 జనవరి 2024న నోటిఫికేషన్ ఏపీపీఎస్సీలో పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టుల వివరాలు ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ ఫీ ఎలా కట్టాలి, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ యొక్క ఉద్యోగాలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు అండి. ముందుగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే రన్నింగ్లో అయితే ఉందండి. ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేవాటికి ఫిబ్రవరి 13, 2024 అనమాట. ఈలోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుందండి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మొత్తం పోస్టులు అయితే 14 కేటగిరీలో మొత్తం 290 పోస్టులు అయితే ఉన్నాయండి. అంటే సబ్జెక్ట్ వారీగా అయితే పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ జోన్ వైజ్ అయితే చూసుకోవచ్చండి. ఈ యొక్క పోస్టులకి శాలరీ వచ్చేప్పటికి 57,700 నుంచి 1,82,400 వరకు అయితే వీళ్ళ శాలరీ అయితే పేస్కేల్ అయితే పెట్టడం అయితే జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారండి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత వీళ్ళు అడిగినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే పర్టికులర్గా ఉండాలండి. నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు చదువుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయండి ఈ యొక్క పోస్టులకి. ఈ యొక్క పోస్టులకి ఏజ్ వచ్చేప్పటికి మినిమం వచ్చేప్పటికి 18 సంవత్సరాలు ఉండాలి. 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలి మ్యాక్సిమం. సో 2023 జూలై 1వ తారీఖు లోపల అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఎక్సెంప్షన్ ఇచ్చారు. రిలాక్సేషన్ అయితే ఉందండి. రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇచ్చారు. చూడండి, ఇక్కడ మీరు మీ యొక్క కేటగిరీని బట్టి మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలండి. ఈ యొక్క ఫీ కూడా ఇచ్చారండి. ఈ యొక్క ఫీ కూడా మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. చదువుకుని మీరైతే ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఎగ్జామ్ ఫీ వచ్చేప్పటికి 250 రూపీస్ అండి. 120 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ యొక్క 120 రూపాయలు మినహాయింపు అయితే ఇచ్చారండి. ఓన్లీ వీళ్ళు ఫీ అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఓకేనండి. పూర్తిగా ఇది రిటన్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగానే వీరు ఈ యొక్క పోస్ట్ని అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతవరకు కట్ ఆఫ్ అనేది కూడా వీళ్ళు ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఈడబ్ల్యూఎస్కి అయితే 40% అయితే వీళ్ళు కట్ ఆఫ్ అయితే రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 30% అయితే వీళ్ళకి రావాల్సి వస్తుంది. సో పూర్తిగా మెరిట్ లిస్ట్ ప్రకారమే, ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారం వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సిపిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ యొక్క వెబ్సైట్ ద్వారానే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారండి. డైరెక్ట్గా అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా వెళ్ళిపోండి ఆ లింక్లోకి. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ ఓటీపీఆర్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే మనం ఓటీపీఆర్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఎగ్జామ్ ఫీ అనేది కట్టాల్సి వస్తుంది. ఇదండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఎవరికైనా డీటెయిల్గా కావాలనుకుంటే కనుక మీరు మీ యొక్క నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక మొత్తం పూర్తిగా చదివిన తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ తరపు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే, ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి.